మీరే కదా మిత్రులారా. ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకు, 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు మందేసినవో మందేయలేదో నాకు తెలియదు, నువ్వు వండుకున్నావో పండుకోలేదో నాకు తెలియదు. వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నా, లేపూరి చంద్రశేఖరరావుని టీవీ చూపించు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఈ 10 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది. 30 జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తాం. ఇది మా కార్యకర్తల మీద ఆనా. పాలమూరు బిడ్డగా నేను మాటిస్తున్నా. 10 ఏళ్ళు తెలుగుదేశం, 10 ఏళ్ళు కాంగ్రెస్, 10 ఏళ్ళు బీఆర్ఎస్, మళ్ళా 10 ఏళ్ళు పాలమూరు బిడ్డగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. దళితులకు, గిరిజనులకు, బడుగులకు, బలైన వర్గాలకు, ఆదివాసీలకు, మైనారిటీలకు, మహిళలకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలను ఆదుకొని బాగు చేసే బాధ్యత నాది. పాలమూరులో ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత నాది.